పరమాచార్యుల వారికి కామాక్షి అమ్మవారికి అభేదం. ఇద్దరూ ఒకటే. పరమాచార్య పాదములకు నమస్కారం చేస్తే నా దృష్టిలో కామాక్షి అమ్మవారికి నమస్కారమే. ఇద్దరు ఒకటైపోయారు వాళ్ళు. అయినా సనాతన ధర్మం సనాతన ధర్మమే. నాకు నమస్కారం పెట్టి నేను ఇప్పిస్తాననేవారు కాదు, మీ రోగాల్ని తగ్గిస్తాననేవారు కాదు. అమ్మవారి దగ్గరికి పంపేవారు. కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అని చెప్పేవారు. అమ్మవారిని నమ్ముకోవడం ఈ జాతికి నేర్పారు పరమాచార్య. సనాతన ధర్మానికి పట్టుగొడుగై ఆయన శరీరం వెళ్ళిపోయినా మనం ఎలా బతకాలో, అమ్మవారిని ఆశ్రయించి మనం జీవిస్తే మన జీవితాలు ఎంత సంతోషంగా ఉంటాయో, ఏదైనా మనం తల్లికి చెప్పుకోవడం ఎలా నేర్చుకోవాలో నేర్పి చూపించినటువంటి మహాపురుషుడు పరమాచార్యుల వారంటే. కాబట్టి కామాక్షి కామదాయిని, ఆ తల్లిని మీరు నిజాయితీగా వెళ్ళి అమ్మ దగ్గర ఏడ్చినట్టు మీ కోరిక